మనకు ముఖ్యంగా అవినీతిగా సంపాదించుకుని విదేశాలకు తీసుకొని పోతున్న నల్లధనాన్ని తీసుకొని వస్తారు. ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తారు. నా ఖాంగా నా ఖానే దూంగా ఈ నినాదంతో వచ్చినారు. ప్రజలు కూడా నమ్మి పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. తీరా ఆయన చేసింది ఏమంటే 1 సంవత్సరం వరకు హనీమూన్ పీరియడ్ దేశాలు తిరిగి వచ్చినాడు. పాపం దేశాలు తిరిగి వచ్చిన తర్వాత పని అర్థం కాలే, ఏం చేయాలనేది అర్థం కాలే. ఏం చేస్తాడు పాపం, నోట్ల రద్దు చేస్తాం, నల్లధనం బయటికి తెస్తాము. దీనివల్ల ఒరిగింది ఏముంది? పెద్ద పెద్ద కోటీశ్వరులు మాత్రము వాళ్ళ ఇంటికి చేరినాయి 2000 నోట్ల కట్టలు. నిరుపేదలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతులు బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి 1000 మంది దాకా చనిపోయినారు. దీని బాధ్యత మోడీ కాదా? బీజేపీ ప్రభుత్వం కాదా? ఇవన్నీ ప్రశ్నించిన వాళ్ళపైన దేశద్రోహులు ఈ చట్టాలు. ఈ విధంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎంతైతే ధనం వచ్చిందో 30 లక్షల కోట్ల రూపాయలు వచ్చినది రిటర్న్ ఇచ్చేసినారు తప్ప ఎక్కడ నల్లధనం తెచ్చింది లేదు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని వాగ్దానాలు చేయడం జరిగింది. ఇప్పుడేమంటున్నారంటే మేము 15 లక్షలు 13 లక్షలు వేస్తామనేది మీ దరిద్రం ఎంత ఉంది అంటే ఎట్టిస్తారనే ఆలోచన కూడా లేదు మీకు అని అమిత్ షా గారు చెప్తున్నారు. మరి చదువుకున్న విద్యార్థులు మనం అర్థం చేసుకోవాలి కదా, ఇస్తారా ఇయ్యలేరా అనేది. తీరా చూస్తే దేశము అభివృద్ధి వైపు కాకుండా దరిద్రపు రేఖకు ఇంకా దిగువన జారిపోతున్న పరిస్థితుల్లో ఏం చేయాలా? విమానాలను అమ్మేద్దాం, ఎయిర్ ఇండియాను అమ్మేసినారా లేదా? ఈ పొద్దు మనం ఒక బోర్డు కాదు అనుకుంటున్నాల్సింది. రైల్వే అమ్మినారా లేదా? రిలయన్స్ అమ్మినారా? ఎల్ఐసి అమ్మినారా లేదా? వైజాగ్ స్టీలు 3 లక్షల కోట్ల ప్రాపర్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 35 మంది ప్రాణ త్యాగం చేస్తే ఆ ఫ్యాక్టరీ వచ్చింది. కేవలం 25,000 కోట్లకు అప్పనంగా పుస్కోకు ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలా? పేదలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేయదు. భయాందోళన తప్ప ఏం చేయదు. ఎన్ఆర్సీ, సిఏఏ, కిసాన్ బిల్ 2020 ఇప్పుడు ఒక కోటి ప్రాపర్టీ. 2 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? యూనివర్సిటీలు వారానికి ఒకటి తయారు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ లెక్కన వేస్తే ఇప్పుడు 300 యూనివర్సిటీలు ఏర్పాటైనాయి. ఆ లెక్కన వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అయితే మెకానికల్ ఇంజనీరు తన స్కూటర్ను కూడా రిపేర్ చేసుకున్నంత దరిద్రంగా యూనివర్సిటీలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలా. అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ మనకు కావాల్సిన ఎలాంటి చదువులు, ఎలాంటి యూనివర్సిటీలు, మనం అధికారంలోకి వస్తే ఏ నాణ్యత ఇస్తామనేది ఇది ప్రజల్లో చెప్పాలా. కనీసం తన ఇంటి పనిని కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ రిపేర్ చేసుకునేంత దరిద్రంగా యూనివర్సిటీల్లో చదువు జరుగుతుందంటే మన చదువు ఎంతవరకు నిజాయితీగా ఉంది, ఎంతవరకు పాస్ అవుతున్నాం, ఎంతవరకు ఉద్యోగాలు వస్తున్నాయనేది ఆలోచన చేయాలి. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎగబడి విద్యార్థులు చేరుతున్నారంటే కారణం ఏంటి? అక్కడ ప్రభుత్వం తీసుకున్న చొరవ. విదేశాలకు టీచర్లను పంపించి నాణ్యమైన చదువు ఎలా ఉంటుంది, ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలా అని నేర్పించి వాళ్ళకు టీచర్లకు నైపుణ్యత తెస్తున్నందుకు ఈ పొద్దున ఢిల్లీ స్కూల్లో పిల్లలు, విద్యార్థులు చైతన్యవంతులుగా తయారవుతున్నారు. ఈ విధంగా తన పరిపాలన యొక్క లోపాలను కప్పిపుచ్చే దానికోసం మోడీ ప్రభుత్వం నిరంతరం ఇటువంటి చర్యలే తీసుకుంటున్నాడు. కిసాన్ బిల్ 2020 నేను రద్దు చేస్తానని చెప్పిన మంచి
ఆయనతో ఎలక్షన్లు అయిపోతే మళ్ళా బాత్ గై పోగా దిన్ గయా బాత్ గై. ఇదే విధంగా ఇదే వైఖరితో తీరా చూస్తే ఎవరికి పనికి రాని చట్టాలు, దేశ అభివృద్ధికి ఎప్పటికీ పనికి రావు ఇలాంటి చట్టాలు తీసుకొని రావడం. ఏదో చర్చ జరగాల మన అభివృద్ధి గురించి, మన లోపాల గురించి ప్రజలు కానీ యువత కానీ ఎత్తి చూపకూడదు. ఇదే ముఖ్య ఉద్దేశం తప్ప ఇది ఏం లేదు, ఇంకా వేరే ఉద్దేశాలే లేవు. దాదాపు ఆ లెక్కచారంగా లేస్తే 11 సంవత్సరాలకు 22 కోట్ల ఉద్యోగాలు రావాలా. నువ్వు పకోడీలు వేసుకునే వానికి కూడా మేము ఇస్తున్నాం ఉద్యోగం అనే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎప్పుడు తీరా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏదైతే రైతుల పట్ల కానీ మైనార్టీల పట్ల కానీ బిల్లులు రెడీ అవుతున్నాయి అంటే అక్కడ పార్లమెంట్లో ముందుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యతిరేకంగా ఓటేసే విధంగా తయారు కావాలని దానికి తగినట్టుగా సూచనలు సలహాలు కూడా మన మైనార్టీ నాయకులు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ